చిత్రసీమను లైంగిక వేధింపుల వ్యవహారం కుదిపేస్తోంది. జస్టిస్ హేమా కమిటీ నివేదిక అనంతరం పలువురు నటీమణులు ఒక్కొక్కరిగా బయటకు వచ్చి తమకు లైంగిక వేధింపులు ఎదురయ్యాయని బాహాటంగా చెప్పడం అప్పట్లో సంచలనం రేపింది. సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెడుతూ తనను వేధింపులకు గురి చేస్తున్నారంటూ నటి హనీ రోజ్ ఆరోపణలు చేయడంతో పాటు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో నటి హనీ రోజ్ కు మలయాళం మూవీ ఆర్టిస్ట్ సంఘం మద్దతు తెలిపింది. లైంగిక వేధింపుల ఆరోపణలు మలయాళ చిత్ర పరిశ్రమను కుదిపేస్తున్నాయి. ఇప్పటికే పలువురు ప్రముఖ నటీమణులు తమకు లైంగిక వేధింపులు ఎదురయ్యాయని బాహాటంగానే చెప్పడంతో మలయాళ చిత్రసీమ గురించి పెద్ద ఎత్తున చర్చ జరిగింది. మలయాళ చిత్రసీమలో లైంగిక వేధింపులను ఎదుర్కొన్నట్లు పలువురు మహిళా నటీమణులు ఆరోపణలు చేయడం సంచలనంగా మారింది. జస్టిస్ హేమా కమిటీ నివేదిక తర్వాత ఒక్కొక్కరిగా బాధితులు తమకు ఎదురైన చేదు అనుభవాలను, వేధింపులను బయటపెట్టడం దుమారం రేపింది. దీంతో మలయాళ చిత్రసీమ గురించి కొంతకాలంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. మలయాళ చిత్ర పరిశ్రమలో నటీమణులపై వేధింపులకు సంబంధించిన వ్యవహారంపై దుమారం కొనసాగుతుంది. ఇటీవల నటి హనీ రోజ్ సంచలన ఆరోపణలు చేశారు. తనపై కొంతకాలంగా సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెడుతూ వేధింపులకు గురి చేస్తున్నారంటూ ఆరోపణలు చేశారు హనీ రోజ్. అసభ్యకర పోస్టులు పెడుతూ వేధింపులకు పాల్పడే వారిపై చర్యలు తీసుకోవాలంటూ హనీ రోజ్ ఎర్నాకుళం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తనను వ్యక్తిగతంగా అవమానించేలా కమెంట్లు పెడుతున్నారని హనీ రోజ్ ఆరోపించారు. హనీ రోజ్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన కేరళ పోలీసులు ఆమె వాంగ్మూలాన్ని సేకరించారు. ఈ కేసులో ఇప్పటికే 30 మందికి పై కేసు నమోదు చేసిన పోలీసులు ఓ వ్యక్తిని అరెస్టు చేశారు. ఒక వ్యాపారవేత్త వల్ల తాను ఇబ్బంది పడుతున్నానంటూ జనవరి 5న సాయంత్రం హనీ రోజ్ ఓ ప్రకటన విడుదల చేశారు. ఒక వ్యక్తి కావాలని తనను అవమానించడానికి యత్నిస్తున్నాడని హనీ రోజ్ ఆరోపించారు. సదరు వ్యాపారవేత్త గతంలో కొన్ని కార్యక్రమాలకు తనను ఆహ్వానించాడని, కానీ కొన్ని కారణాల వల్ల తాను వెళ్ళలేకపోయినట్లు హనీ రోజ్ చెప్పారు. అందుకు ప్రతీకారంగా సదరు వ్యాపారవేత్త తనను కించపరిచేలా వ్యాఖ్యలు చేయడం ప్రారంభించాడని హనీ రోజ్ ఆవేదన వ్యక్తం చేశారు. సామాజిక మాధ్యమాల్లో తనపై అసభ్యకరమైన పోస్టులు పెడుతున్నాడని ఆరోపించారు. అందుకే పోలీసులను ఆశ్రయించినట్లు చెప్పారు. నిర్మాణాత్మక విమర్శలను తాను స్వీకరిస్తానని చెప్పిన హనీ రోజ్ తన లుక్స్పై వేసే సరదా జోక్స్, మీమ్స్ను స్వాగతిస్తానని, అయితే వాటికి ఒక హద్దు ఉంటుందని అన్నారు. అసభ్యకరంగా చేసే కమెంట్స్ను ఏమాత్రం సహించబోనని, అలాంటి కమెంట్స్ చేసే వారిపై న్యాయ పోరాటం చేయనున్నట్లు నటి హనీ రోజ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో హనీ రోజ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆమె వాంగ్మూలాన్ని తీసుకున్న పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. మరోవైపు నటి హనీ రోజ్ కు మలయాళం మూవీ ఆర్టిస్ట్ సంఘం మద్దతు తెలిపింది. సామాజిక మాధ్యమాల్లో హనీ రోజ్ పై అసభ్యకరంగా పెడుతున్న పోస్టులపై చట్టపరంగా తీసుకునే చర్యలకు తమ మద్దతు ఉంటుందని ఓ లేఖ విడుదల చేసింది. కొందరు ఉద్దేశపూర్వకంగా హనీ రోజ్ పై చేస్తున్న కమెంట్స్ ను తీవ్రంగా ఖండించిన మలయాళం మూవీ ఆర్టిస్ట్ సంఘం అవసరమైతే న్యాయ సహాయం అందజేస్తామని తెలిపింది. హేమా కమిటీ నివేదిక బయటకు వచ్చిన తర్వాత పలువురు నటీమణులు తాము ఎదుర్కొన్న వేధింపులను బహిరంగంగా వెల్లడించారు. ఈ ఆరోపణలు కేరళలో సంచలనం సృష్టించాయి. దాంతో కేరళ చిత్రసీమకు చెందిన అసోసియేషన్ ఆఫ్ మలయాళం మూవీ ఆర్టిస్ట్ కు మోహన్ లాల్ తో సహా ఇతర సభ్యులు రాజీనామా చేశారు. ఇటీవల కాలంలో మలయాళ చిత్రసీమలో పలువురు నటీమణులు తాము ఎదుర్కొన్న వేధింపుల గురించి బాహటంగానే చెప్పిన సందర్భంలో పెద్దగా స్పందించని మలయాళం మూవీ ఆర్టిస్ట్ సంఘం తాజాగా నటి హనీ రోజ్ కు మద్దతు పలికింది. మలయాళ చిత్రసీమలో నటీమణులపై వేధింపులకు సంబంధించిన వ్యవహారం కేవలం చిత్ర పరిశ్రమనే కాదు, మొత్తం కేరళను కుదిపేస్తోంది. తాజాగా నటి హనీ రోజ్ పై వేధింపుల వ్యవహారంతో మరోసారి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.